హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ నూడిల్స్ రెసిపీ చూపిస్తున్నానండి. బయట వెదర్ చాలా కూల్‌గా ఉంది. వర్షం పడుతుంది కదా! ఆ వెదర్‌కి ఇలా హాట్‌గా స్ట్రీట్ స్టైల్‌లో లాగానే మన ఇంట్లోనే ఇలా ఎగ్ నూడిల్స్ చేసుకొని తిన్నామనుకోండి చాలా బావుంటుంది. మరి అచ్చం బయట లాగానే ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూయిస్తాను ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మనం నూడిల్స్‌నైతే ఉడకబెట్టుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెలోకి 1 ½ లీటర్ వరకు వాటర్‌ని తీసుకోవాలి. హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్‌ని వేసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి నూడిల్స్‌ని వేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ వరకు నూడిల్స్‌ని అయితే ఇలా విరగ్గొట్టుకొని అయితే వేసుకుంటున్నా. నూడిల్స్‌ని వేసాక ఒకసారి అంతా కలుపుకొని ఇవి ఒక 5 మినిట్స్ అయితే ఉడికిస్తే సరిపోతుంది. తొందరగానే ఉడికిపోతాయి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. ఒక 5 మినిట్స్ అయితే ఉడికిస్తే చూడండి ఈ విధంగా ఉడకాలి. ఒక 80% వరకు అయితే నూడిల్స్‌ని ఉడికించుకోవాలి. నూడిల్స్ ఉడికిపోయాక ఆ వాటర్ అంతా వంపేసి మళ్ళీ మన నార్మల్ వాటర్ కూడా వేసి ఆ వాటర్ కూడా మొత్తం తీసేసి ఇప్పుడు ఈ నూడిల్స్‌లోకి ఒక స్పూన్ ఆయిల్‌ని వేసుకొని ఇలా నూడిల్స్‌కంతా ఈ ఆయిల్ అంతా అంటించి నూడిల్స్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే మనకు కావాల్సినన్ని ఎగ్స్‌ని వేసుకోవాలి. నేను 4 ఎగ్స్‌ని వేసుకుంటున్నా. ఇలా ఎగ్స్‌ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక పావు స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఎగ్స్‌ని అప్పుడే కలపకుండా కొద్దిసేపు అలాగే వదిలేయాలి. ఒక 2-3 సెకండ్స్ తర్వాత ఇలా స్లోగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఎగ్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్‌ని ఒక ప్లేట్‌లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్‌లోకి మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నింటిని వేసుకోవచ్చు. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, స్ప్రింగ్ ఆనియన్స్, 2-3 పచ్చిమిరపకాయలు, క్యారెట్స్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్‌ని వేసుకుంటున్నాను. ఇలా మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నింటినీ వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేసుకొని మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఈ వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి వెజిటబుల్స్ మొత్తం ఇలా కొద్దిగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు మన టేస్ట్‌కి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి. మనం మిరియాల పొడి వేసుకున్నాము, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. నేను ఒక పావు స్పూన్ కారాన్ని మాత్రమే వేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్‌ని వేసుకోవాలి. ఇలా నూడిల్స్ అన్నింటిని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఒక స్పూన్ సోయా సాస్‌ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు 1 ½ స్పూన్ వరకు సాసెస్ వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ వరకే కొంచెం తగ్గించి వేసుకుంటున్నా. ఇలా సాసెస్ అన్నీ వేసుకొని ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కింద నుంచి పై వరకు మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి నూడిల్స్ అన్నింటికి ఇలా వెజిటబుల్స్‌లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ సాల్ట్‌ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా అంతా బాగా కలుపుకుంటే మనకు ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చాలా స్పైసీగా హాట్‌గా అచ్చం స్ట్రీట్ స్టైల్‌లో లాగానే ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. దీన్ని ఇలా ఉల్లిపాయలు, నిమ్మకాయ పెట్టుకొని
ఇలా నూడిల్స్ సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కూల్ క్లైమేట్కి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.